నమస్తే, వెల్కమ్ టు ASP9 న్యూస్. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ఫైల్స్ పై ఆయన సంతకాలు చేయనున్నారు. ఆ 5 ఫైల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి ఫైల్ వచ్చేసి ఏదైతే ప్రచారంలో భాగంగా యువతకు హామీ ఇచ్చారో, నిరుద్యోగ యువతకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ వారి కోసమై మెగా డిఎస్సి పై తొలి సంతకాన్ని చేయనున్నారు. మెగా డిఎస్సి పై తొలి సంతకం చేయనున్నారు. అయితే ఈ మెగా డిఎస్సి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఖాళీలను మరియు ఈ సంవత్సరం చివరంతం వరకు ఉన్నటువంటి ఎవరైతే రిటైర్ అవుతున్నారో వారి పోస్టులను కూడా కలుపుతూ మెగా డిఎస్సిని దాదాపు 13,000 పైచీలకు మెగా డిఎస్సిని చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు, ప్రభుత్వం వేయబోతుంది. రెండోది వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ లీడర్లకు పిఆర్ఓలుగా మారి అక్కడ వాళ్ళే దీని మీద పెత్తనం చెలాయిస్తున్నారనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మొదటి నుండి కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు రెండో ఫైల్ మీద సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనే మీదనే పెట్టబోతున్నాడు. అయితే మూడో సంతకం వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చాడో పెన్షనర్లకు పెన్షన్ ని 4,000కు పెంచుతూ మూడో ఫైల్ పై సంతకం చేయనున్నాడు. అయితే మూడో హామీ వచ్చేసి ఏదైతే పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెంచుతూ మూడో ఫైల్ పై తన సంతకం చేయనున్నాడు. అలాగే జూలై 1 వరకు అన్ని ఏరియాస్ తో కలిపేసి 7,000 రూపాయలు జూలై 1కు ఈ పెన్షన్ వాళ్ళకు అందజేయనున్నాడు. అయితే నాలుగోది వచ్చేసి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. అయితే ఈ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అంటే అన్నా క్యాంటీన్లు అనేవి ఏదైతే టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు తన ఆకలిని తీరుస్తూ ఎక్కడ పడితే అక్కడే క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవారి ఆకలిని తీర్చినటువంటి క్యాంటీన్లు ఇవి అన్నా క్యాంటీన్లు. ఇవి వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ అన్నా క్యాంటీన్లని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. మళ్ళీ తన 4 ఫైల్ సంతకం వచ్చేసి ఈ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదవారి ఆకలి తీర్చే విధంగా ఈ 4 ఫైల్ పై సంతకం పెట్టనున్నారు. అయితే 5వది వచ్చేసి స్కిల్ సెన్సస్ ఫైల్. అంటే దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారు ఏం చదువుకున్నారు, వారికి ఏ రంగంపై ఇంట్రెస్ట్ ఉంది, ఆ రంగంలో వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్ది వాళ్లకు పూర్తి ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని పూర్తి నిష్ణాతులుగా తీర్చిదిద్దడం అనేది ఈ స్కిల్ సెన్సస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 5 ఫైళ్లపై ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే ఈ 5 ఫైళ్లపై సంతకం పెడుతున్నారు. 1 మెగా డిఎస్సి, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,
3 పెన్షన్ 4,000కు పెంపు, 4 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, 5 స్కిల్ సెన్సస్ ఫైల్. ఈ 5 మీద మొదటి సంతకం పెట్టన్నారు. మొత్తంగా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు నాయుడుకి ASP9 న్యూస్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.